B1 స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీ వాసులకు గత 4 రోజులుగా మంచినీరు రావడం లేదని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కాలం కావడంతో మంచినీరు లభ్యం కాకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్క మోటార్ నడసాలి సరిగా నీళ్ళు అసలు ఇప్పుడు ఎండాకాలం ఇది. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వలన రోడ్లపై మురుగునీరు ప్రవహించి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడి ఎన్నికల నోటిఫికేషన్ను బుధవారం రోజు బాన్స్వాడ పట్టణం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ సంఘ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నియమావళి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మరి ఇందు మూలంగా జిల్లా జనరల్ కౌన్సిల్ సభ్యులకు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సభ్యులకు మరియు మండల పట్టణ ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులకు తెలియజేయమనగా తేదీ 9/6/2024 ఆదివారం రోజున నూతన జిల్లా అధ్యక్షుని ఎన్నికలు నిర్వహించుటకు ఎన్నికల షెడ్యూలు ఈ క్రింది విధంగా ఉంటుంది. 7/6/2024 శుక్రవారం వ్యక్తిగతంగా కానీ ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్లాం గ్రామంలో ఇటీవల భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా 10 నిమిషాల వ్యవధిలోనే గ్రామంలోని చాలా వరకు ఇండ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగి చాలా నష్టం వాటిల్లింది. ఈ మేరకు దెబ్బతిన్న ఇళ్లను బుధవారం రోజు ఎంపీపీ తోట్ల నిరంజన వెంకట్రామిరెడ్డి పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన జనార్దన్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న జనార్దన్ గౌడ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుల సహకారంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. మానవతా దృక్పథంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి జనార్దన్ గౌడ్ ఆపరేషన్ ఖర్చుల కోసం నిధులను మంజూరు చేశారు. హైదరాబాద్ చెంచల్గూడ జైలు నుంచి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 22న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ అధికారులు అప్పీలు దాఖలు చేశారు. విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీసులు నాలానగర్లోని 2 స్పాలపై బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది మహిళలతో పాటు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారం ఉండటంతో జన్నత్ మ్యాజికల్ ఫ్రెండ్స్ స్పా దాడి చేసి వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో కిరాణా దుకాణాలపై పోలీసులు బుధవారం తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో అంబర్ ప్యాకెట్లు, గుట్కాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు గూడూరు సీఐ బాబురావు తెలిపారు. నిషేధిత బెల్లం, గుట్కా, అంబర్ ప్యాకెట్లు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్ఐ దిలీప్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ పరిధిలో ఏసీ, జీఈ మరియు డిఈ, ఈబీ కార్యదర్శి పోస్టులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ ఎస్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ విత్తనాలు మార్కెట్లో చెలామణి అవుతూ రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ రబీ సీజన్లో నకిలీ విత్తనాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోమకొండ ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించినట్లయితే అమ్మిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్ డీలర్లను హెచ్చరించారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్లో బాలకృష్ణ కూర్చున్న కుర్చీ పక్కన వాటర్ బాటిల్లో మద్యం ఉండటం, ఈవెంట్లో జరుగుతుండగా వేదికపై తన పక్కనే నిల్చొని ఉన్న హీరోయిన్ అంజలిని ఒక్కసారిగా పక్కకు నెట్టేయడం పట్ల ప్రజలు, బాలకృష్ణ ప్రవర్తించిన విధానం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అగ్ర కథానాయకుడు, ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి ఎంతో హుందాగా ఉండవలసింది పోయే తోటి కథానాయకుల పట్ల ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పిట్ల మండలం రాంపూర్ కలాన్ గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు బుధవారం రోజు వ్యవసాయ శాఖ అధికారి లావణ్య వెళ్లి పలు సూచనలు చేశారు.
కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తున్న పలు వ్యాపార సముదాయాలను బుధవారం రోజు మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా జరిమానాలు విధించారు. మున్సిపల్ శానిటరీ కంట్రోల్ అధికారులు గతంలో పలుమార్లు దాడులు నిర్వహించి వ్యాపారస్తులకు హెచ్చరికల నోటీసులు జారీ చేసినప్పటికీ వారు నిబంధనలను బేఖాతరు చేస్తూ యథావిధిగా నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రం గ్రామ శివార్లో గల మంచిర నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన బుధవారం రోజు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 5 యువకులు స్నేహితులు కలిసి మంచిర నదిలో ఈతకు వెళ్లినట్లు తెలిపారు. వారు సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు 2 యువకులు అదుపు తప్పి నీటిలో పడిపోయారని తెలిపారు. నసరులాబాద్ మండలం పంచాయతీ ఆస్తుల నిర్వహణ, వాటిని కాపాడే బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉంటుందని ఎంపీఓ రాము అన్నారు. బుధవారం రోజు మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.